రంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సమస్త భక్తులకు మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆది మధ్యంతర రహితుడు సృష్టి కళాకారుడు అయినటువంటి శ్రీ ఆ పార్వతీ పరమేశ్వరును ఆరాధించి సేవించడానికి స్థానిక సంగమేశ్వర ఆలయంలో పిల్లోడి రాచన్న గురుస్వామి ఆధ్వర్యంలో మాట్లాడుతూ శివభక్తి మాలాధారణ చేయడం జరుగుతుందన్నారు. ఈ దీక్ష ధరించిన స్వాములందరికీ సకల సంపదలు అష్టైశ్వర్యాలు పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ అనుగ్రహం చేత ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ఏదైనా ఉన్నారంటే ఆ పార్వతీ పరమేశ్వరులే అన్నారు. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మే శివోమియస్తు సదాశివోం. సమస్త భక్తులకు మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆది మధ్యాంతరహితుడు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించి సేవించడానికి స్థానిక సంగమేశ్వర మందిరంలో శివదీక్ష మాలాధారణ చేయడం జరిగింది. ఈ దీక్ష వేసుకున్న వారికి సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం చేత ఎప్పుడు ఆనందంగా ఉండే మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం ఎవరన్నా ఉన్నారు అంటే ఆ పార్వతీ పరమేశ్వరులే. ఓం నమః శివాయ. ఈ రకంగా శివరాత్రి పర్వదినానికి ముందు 41 రోజుల ముందుగా మేమందరం కూడా శివదీక్ష చేపట్టి 41 రోజులు ఎంతో కఠోరంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో స్వామివారిని సేవించడం జరుగుతుంది. ఈ దీక్ష చేసిన ప్రతి భక్తుడి జీవితంలో స్వామివారు సుఖశాంతులు నింపుతున్నారు. అట్లాగే ఈశ్వరుణ్ణి ఎవరైతే సేవించి కీర్తిస్తున్నారో వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా అనారోగ్యాలు లేకుండా స్వామివారు మా అందరినీ కూడా ఎంతో దయతో కృప చూపిస్తున్నారు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేస్తావా? ఇదే విధంగా మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి సేవలో ప్రతి సంవత్సరము ఈ సంగమేశ్వర మందిరంలో శివదీక్ష చేయడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా ప్రతి సంవత్సరము 60 మంది 60 నుంచి ఆ పైన స్వాములే మాలాధారణ చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ.